ఏ నిఖిల్ నీకు బుర్ర ఉందా లేదా, నా డైలాగ్ అది ఎస్పీ డైలాగు, సంచాలకు బుర్ర ఉంది కదా అని చెప్పనమాట. ఇప్పుడే ప్రోమో వచ్చింది, ప్రోమో చూస్తుంటారు. బిగ్ బాస్ టీము ఈ ప్రోమోలు తొందరగా రిలీజ్ చేసిన దాని మీద పెట్టిన శ్రద్ధ లోపల ఇచ్చే టాస్కులు ఆ కంటెంట్ మీద కూడా పెడితే బాగుంటుంది. జనాలు చూడట్లేదు, ఇక్కడ లేచి వెళ్ళిపోతున్నారు మధ్యలో, థియేటర్ మధ్యలో వెళ్ళిపోయినట్టు. అసలు ఇక్కడ థియేటర్ మధ్యలో వెళ్ళేదండి, ఇక్కడ ఎవరు చూడట్లా. సో ఈ వీకెండ్ ఎపిసోడ్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఆఫ్ దిస్ సీజన్. ఈ వీకెండ్ నాగార్జున గారు డీల్ చేసిన విధానం మీద నెక్స్ట్ రాబోయే వీక్స్ టీఆర్పీ డిపెండ్ అయి ఉంటుంది. సప్పగా సాగితే మాత్రం సీజన్ 6 కన్నా దారుణమైన ఫలితాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. లేదు ఆయన కొంచెం గట్టిగా హ్యాండిల్ చేసి ఆ ప్రోమో కట్లు కానీ గట్టిగా పడితే సీజన్ కొద్దిగా ఊపు వస్తుంది. ఏదైనా మనం శనివారం దాకా వెయిట్ చేయాల్సిందే ఈ వీక్ నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ కోసం. మాత్రం ప్రెజెంట్ అయితే మాత్రం డల్గానే వెళ్తుంది, అందరూ ఒప్పుకోవాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. కొద్దిగా ఫేస్ డల్గా నిద్రమోహంగా ఉంటుంది, ఎందుకంటే నిద్రమోహంలో నుంచే ఉన్నాను కాబట్టి. అసలు అన్సీన్ చేసి పడుకున్నాను, లేకంగానే మార్నింగ్ మీటింగ్ అది అవ్వగానే దీనికి వచ్చాను అనమాట. ఇంత మటుకు బ్రష్ కూడా చేయలే, టు బి ఫ్రెండ్ చెప్పాలంటే. సో ఈ లూప్ ద హూప్స్ దాంట్లో ఎవరు రైట్ ఎవరు రాంగ్. సో ముందు అసలు అక్కడ బిగ్ బాస్ ఏ టాస్క్ ఇచ్చాడు, టాస్క్ ఎగ్జాక్ట్గా నేను వర్డ్ టు వర్డ్ చదివి వినిపిస్తాను. అది విన్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆడింది ఎలాగో మీరు ప్రోమోలో చూశారు కాబట్టి, అది విన్న తర్వాత నిఖిల్ ఫ్యానా, యష్మి ఫ్యానా, నైనికా ఫ్యానా అన్న విషయాలు పక్కన పెట్టి లాజికల్గా మీకు నైనికా వాళ్ళ స్ట్రాటజీ కరెక్ట్ అనిపించిందా లేదా, యష్మి వాళ్ళ టీం ఆడింది కరెక్ట్ అన్నది మాత్రం కామెంట్ చేయండి విన్న తర్వాత. రెండు, యష్మికి నిఖిల్కి గట్టిగా అవుతుంది, అలాగే యష్మికి సోనియా కూడా గట్టిగా అవుతుంది. నిన్న యష్మి కోసం వీరిద్దరూ తెగ మాట్లాడుకున్నారు, నిఖిల్ సోనియా. సో అది కూడా నేను నిన్న అన్సీన్లో చెప్పాను, ఇంకోసారి ఓవర్గాల్కి చెప్తాను అది ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో బిగ్ బాస్ ఇచ్చిన రెండో ఛాలెంజ్ ఏంటంటే లూప్ ద హూప్స్. ఈయనకి ఎగ్జాక్ట్ వర్డ్స్తో చదువుతాను టాస్క్లు ఏమి ఇచ్చారంటే, ఈ ఛాలెంజ్ చాలా సింపుల్. మీకు ఇచ్చిన హూప్ని మీకు ఇచ్చిన హూప్ని ప్రతి క్లాన్ సభ్యులు పక్క నుండి చేతులు పట్టుకొని నిలబడి స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు చైన్ రిలీజ్ చేయకుండా తమ శరీరాల మీదుగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ దీన్ని డీకోడ్ చేయడానికి తెలుగు పండితుడు కావాలంటే అవసరం లేదు. శరీరం మీద అంటే వాళ్ళు ఏమన్నారంటే పై భాగం వరకు అనుకున్నారు. ఇంకా నేను శరీరం మీద అంటే తల మీద నుంచి జుమ్ అని లేదు, అయిపోయింది కదా సింపుల్గా, శరీరం మీద నుంచి వెళ్ళిపోయింది. నిఖిల్ అంటాడు అసలు ఇంకో స్ట్రాటజీ చెప్పాడు, పడుకొని మీద నుంచి ఎలా పోలీస్ చేస్తాడు. సో ఇందులో ఇంకొక పాయింట్ ఉంది, రూల్ ఉందన్నమాట. అదేంటి అంటే ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తి చేత్తో ఆ హూప్ని పట్టుకోకూడదు. సో చేత్తో పట్టుకోకుండా వెళ్ళాలి, ఎందుకంటే మన రీల్స్లో మీరు చాలామంది చూస్తుంటారు, ఫస్ట్ ఉన్న వ్యక్తి ఆ చేతిలో ఉన్న హూప్ని ఇలా పట్టుకొని అలా నుంచుంటే ఇటు తిరిగి అందరూ అందులోంచి డింగ్ 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 అని దూరి వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో దానికోసం అని చెప్పి చేత్తో పట్టుకోకుండా ఇచ్చారు. దానికోసం నైనికా పంటితో పిక్ చేసింది, వేరే ప్రేరణ ఎలా పిక్ చేసింది చూపించాం. మేబీ కాల్తో ఇలా అని చెప్పి నెక్స్ట్ చెయ్యి ఇలా పెట్టినట్టుంది, చేత్తో పట్టుకోకుండా చెయ్యి ఇలా పెట్టి ఇలా తీసుకున్నట్టుంది. సో ఇప్పుడు మనం తెలుగులోకి వద్దాం. శరీరం మీదుగా అంటే ఇప్పుడు శరీరం అంటే బాడీ, ఒళ్ళు కదా, ఒంటి మీద బట్టలు వేసుకో అని కనుక మన అచ్చ తెలుగులో అలా చెప్పుకుంటే ఏంటి, పైన వేసుకోమని, కింద వేసుకోమని, మొత్తం వేసుకోమని, శరీరం మీద బట్టలు వేసుకుంటే అది అంతే తప్పితే ఇలా పైన పెట్టుకోమను లేదంటే ఒక పార్ట్ వేసుకోమని అలా కాదు కదా. సో అక్కడ లిటరల్ మీనింగ్ ఏంటి అయితే మాత్రం బిగ్ బాస్ది వర్డ్ టు వర్డ్ అనే కాకుండా భావాన్ని కూడా మనం అర్థం చేసుకుంటే తెలుగులో ఆయన బాడీ త్రూ మొత్తం శరీరం మీద నుంచి అన్ని పార్ట్స్ ఒకరి నుంచి ఒకళ్ళు అందులోంచి రావాలి అని చెప్పి ఆయన అర్థం. ఎందుకంటే అయిపోయిన తర్వాత కూడా బిగ్ బాస్ అడుగుతాడు శరీరం మీద నుంచి ఎవరు కరెక్ట్గా పాస్ చేసి గెలిచారో చెప్పు నిఖిల్ అని చెప్పి. సో ఇక్కడ నైనికా టీంకి ఎంతకీ ఐడియా ఇచ్చిందో తెలుసా, నబీల్ అఫ్రీది. సో ఇలా చేద్దాము అని చెప్పి అలా అని చెప్పి నైనికా టీంని ఇక్కడ తప్పు పట్టాలంటే తప్పు పట్టలేము, ఎందుకంటే వాళ్ళు ఈ స్ట్రాటజీని నిఖిల్తో డిస్కస్ చేసి అప్రూవ్ చేయించుకున్నారు. సో నిఖిల్ అప్రూవ్ చేశాడు దాన్ని. సో ఇక్కడ మనం ఎవరంతా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం నైనికా టీం ఆడిన స్ట్రాటజీ మాత్రం కరెక్ట్ కాదు. సో అది హెడ్ టు హెడ్ వెళ్ళిపోతే ఇంకేముంది గేమ్ అందులో. సో వాళ్ళు లూప్ హోల్ ఎత్తుక్కున్నారు, బట్ వాళ్ళని తప్పు పట్టేది లేదు, ఎందుకంటే ఇక్కడ నిఖిల్ అప్రూవ్ చేశాడు కాబట్టి. సో మీ ఒపీనియన్ ఇప్పుడు కామెంట్ చేయండి, నైనికా టీం ఆడిన స్ట్రాటజీ కరెక్టా కాదా అని చెప్పి, ఫ్యాండమ్లు ఇవన్నీ లేకుండా లాజికల్గా. వీళ్ళు ఆడింది నాకు కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే మొత్తం బాడీ త్రూ పాస్ చేశారు. వీళ్ళు పైన పాస్ చేసినా, వాళ్ళు బాడీ టు బాడీ మొత్తం పాస్ చేసినా కూడా లాస్ట్కి ఒక 2-3 సెకండ్ల తేడానే ఉంది. ఎందుకంటే డిఫరెన్స్, వీళ్ళు గీకులు తీసి రెడీగా ఉన్నారు టాస్క్ బజర్ కోసం, వీళ్ళేమో మైకులు వేసుకొని ఉంచుకొని ఇంకా డిస్కస్ చేసుకుంటా మైకులు తీయచ్చా అని చెప్పి విష్ణుప్రియ అడిగేపాటికి కరెక్ట్గా బజర్ మోగింది. సో ఇరుక్కుపోయారు. అక్కడ ఒక హూప్ ఏమైంది అంటే, ఇది మనకు చూపించలేదు బట్ డిస్కషన్లో నాకు అర్థమైంది ఏంటంటే, మణికంఠకి నెక్స్ట్ విష్ణుప్రియకి మధ్యలో ఇరికిపోయిందంట. ఎలా అంటే మైకుల వల్ల ఇరికిపోయిందంట. సో అక్కడ వాళ్ళకి డిలే అయింది అని చెప్పాడు. సో ఇప్పుడు మనం ఎవరిని తప్పు పట్టాలంటే సంచాలకుని తప్పు పట్టాలి. ఎందుకు తప్పు పట్టాలి సంచాలకుని? కావాలని అలా చేశాడు అంటే కావాలని చేయలే, ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది,
క్లియర్గా ఉంది. నేనేది ఊరికి చెప్పట్లేదు, ఇది సోనియాతో డిస్కషన్లో కూడా చెప్పాడనమాట. సో ఆయనకి దాన్ని ఏం చేస్తున్నాడంటే, ఇది మల్టీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకి ఇది ఉంటుంది. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినారు, ఇవి క్లోజ్గా ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం ఈ పాయింట్ అని ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఏదైనా చదివినప్పుడు వేరే లాంగ్వేజ్ని అది మదర్ టంగ్లోకి ఫస్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మదర్ టంగ్లో దానికి రెస్పాన్స్ ప్రిపేర్ అవుతుంది మన బ్రెయిన్. తర్వాత మదర్ టంగ్ నుంచి మళ్ళీ వేరే లాంగ్వేజ్లోకి ట్రాన్స్ఫర్ చేసి బయటికి మనం చెప్తాం అనమాట. అలా లోపల ఆ ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో నిఖిల్ కూడా అలా దాన్ని తర్జుమా చేసుకుంటున్నాడు. తర్జుమా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, శరీరం మీద అనే పదానికి అలా ఓన్ లాంగ్వేజ్లో ఇంకో మీనింగ్ ఉండటమో సో దానివల్ల అలా అర్థం చేసుకున్నాడు అనమాట. ఇది సోనియాతో డిస్కస్ చేస్తున్నప్పుడు నేను పృథ్వీకి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. పృథ్వీ అంటున్నాడు బాడీ అంటే ఫుల్ బాడీ అని. ఆ శరీరం మీద అన్నది నేను చెప్పలేకపోతున్నాను. అంటే సోనియా అంటే ఆ టైంలో నువ్వు పని చెయ్యి, నీకు వచ్చిన లాంగ్వేజ్లో నువ్వు చెప్పు, దాని తర్వాత ట్రాన్స్లేట్ చెయ్యి అని చెప్పి. అమ్మో మరి బిగ్ బాస్ అంటే ఇనిషియల్ వీక్సే కదా, ఏం కాదులే అంటది. బాబు భద్రం, నువ్వు మాత్రం భద్రంగా ఉంటే అలాంటివి ఏం చెయ్యకు, ఎక్కడ దొరుకుతారని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మీ తెలుగులోనే మాట్లాడండి, అంత కష్టమైనా తప్పైనా పర్లేదు కానీ వేరే లాంగ్వేజ్లో మాత్రం మాట్లాడకండి. సో ఇది అక్కడ జరిగిన తర్వాత మాత్రం ఇంకా కొంచెం గొడవలైనవి, పెద్ద గొడవలైనవి అంటే అవ్వలేదు కానీ అయినాయి. ముఖ్యంగా యష్మి కొంచెం మాటలు కొంచెం ఆ అమ్మాయి. సోనియా ప్లస్ నిఖిల్ వాళ్ళిద్దరు యష్మి మీద కొద్దిగా కోపంగా ఉన్నారు. ఇండివిజువల్ రీజన్స్, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ కానీ వీళ్ళకి సోనియా వర్సెస్ యష్మి కానీ, నిఖిల్ వర్సెస్ యష్మి కానీ గట్టిగా పడుతుంది. యష్మిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈజీగా ట్రిగ్గర్ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఆ క్లాప్స్ కొట్టడం కానీ అది కానీ ఇది కానీ. ఆ అమ్మాయి టాస్క్ మాత్రం బాగా ఆడింది. యాజ్ ఎ లీడర్గా అందరి మాటలు వినింది, ప్రేరణ చెప్పేది వినింది, అభయ్ చెప్పేది వినింది. కరెక్ట్గా వాళ్ళు అనుకున్నది ఎగ్జిక్యూట్ చేశారు. బట్ ఈ హైపర్ అయిపోవటం ఏదైతే ఉందో, ట్రిగ్గర్ అయిపోవటం ఈజీగా అయితే ఏదైతే ఉందో, ఈ క్లాప్స్ కొట్టడం లాంటివి తనకి కొంచెం బ్యాడ్గా ఎఫెక్ట్ చేస్తాయి. బిగ్ బాస్ హౌస్లో కొద్దిగా చూసుకోవాలి. అమ్మాయి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం ఫీడ్బ్యాక్లు వెళ్ళాలి ఆ అమ్మాయికి. సో అభయ్ ఏమంటాడంటే, ఫుల్ బాడీ తెలుగు రాకపోతే నేనేం చేయలేను, ఒక ఫుల్ బాడీ నుంచి ఇంకో ఫుల్ బాడీకి వెళ్ళాలి మామ అని చెప్పి. నాకు కూడా అర్థమైంది అదే, నేను తెలుగు మీడియం కాబట్టి నాకు కూడా అర్థమైంది మాత్రం అదే. నెక్స్ట్ సోనియా ఏమంటారంటే, సోనియా మనకంటే పక్కనే కూర్చున్నారు కదా, వాళ్ళ సపోర్ట్ ఎవరికంటే వాళ్ళ సపోర్ట్ నిఖిల్కే. సో నిఖిల్ ఏదైతే చేశాడో అది కరెక్ట్గానే చేశాడు అని చెప్పి సోనియా మనకంటే కూడా తర్వాత కూడా డిస్కషన్లో చెప్పారు, నువ్వు చేసింది కరెక్టే అని. బట్ సోనియాకి ఒక్క విషయంలో ఏంటంటే ప్రాబ్లం నిఖిల్కి ఏం చెప్తుందంటే, నువ్వు అందరినీ సాటిస్ఫై చేయాలని చూస్తున్నావు. సో వీళ్ళదేమంటున్నాడు, వాళ్ళదేమంటున్నాడు, వాళ్ళకి కన్విన్స్ చేస్తున్నాడు, వీళ్ళకి కన్విన్స్ చేస్తున్నాడు. తర్వాత చెప్పింది అనమాట, ఎందుకు చేస్తున్నావు అలాగే, తర్వాత నీకే ప్రాబ్లం అవుతుంది, వాళ్ళందరూ నేనే నామినేట్ చేస్తారు. నువ్వు సంచాలక్ కంటే ఎగ్జాక్ట్లీ రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక పాయింట్కి, ఒక లాజికల్గా ఒక పాయింట్ అనుకో, దాని మీద స్టాండ్ తీసుకొని దాని ప్రకారం నీ రూలింగ్ ఇవ్వు, అయిపోయింది అంతే. నువ్వు తప్ప రైటా తర్వాత. సో ఖచ్చితంగా రైట్ అవ్వాలి లేదని కొంచెం మంచిగానే చెప్పిందనమాట. అలాగే వీళ్ళిద్దరు యష్మి కోసం తెగ చెవులు కొరికేసుకున్నారు నిన్నంతా. సో నిన్న నా అన్సీన్లో ఉంటుంది చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గానే చెప్పాలని ట్రై చేసే కానీ అది ఎలా వచ్చింది తెలియదు. ఎందుకంటే ఎపిసోడ్స్ మొత్తం చూడలేదు, ఎపిసోడ్కి లైవ్కి సింక్ లేదు కాబట్టి అన్సీన్ కొంచెం తేడాగానే ఉంటుందిలేండి. సో యష్మి వచ్చి పద్దాక కిచెన్లో చెక్ చేస్తూ ఉందంట, ఇన్స్పెక్షన్ చేస్తూ ఉందంట. యష్మి ప్రాబ్లం ఏంటి అంటే, యష్మి లక్ త్రూ అయిందని చెప్పి తనే చెప్పింది కాబట్టి చీఫ్గా, సో తను చీఫ్గా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఎక్కువ ప్రెషర్ పెట్టుకుందన్నమాట. సో చాలా స్ట్రిక్ట్గా ఉండటం, ప్రతిదీ చాలా అబ్జర్వ్ చేయటం. అలాగే తన దగ్గర ఏదైనా ఇష్యూలు అయితే, ఇప్పుడు నిన్న బాత్రూమ్ దగ్గర ఇష్యూ అయినప్పుడు ఎలా అయితే నిఖిల్ పాయింట్అవుట్ చేశాడో, అలా వేరే దాంట్లో ఇష్యూ అయితే పాయింట్అవుట్ చేయడానికి చాలా సిద్ధంగా ఉంది. నిన్న ఎపిసోడ్లో కూడా మీరు గమనిస్తే సీతక్క విషయం కూడా అయింది. ఇది చాలా క్లోజ్గా బిగ్ బాస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది కొంచెం, లేదంటే అదర్వైజ్ ఇట్స్ జస్ట్ లైక్ ఏ నార్మల్ గొడవ అలా ఉంటుంది. బట్ తను క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఎక్కడైనా ఏదైనా అయితే దాన్ని రైస్ చేద్దామని చెప్పి చూస్తూ ఉందన్నమాట. అలాగే వచ్చి నిన్న వీళ్ళు కూరలు ఏమైనా పెట్టుకుంటే అందరు ప్లేట్లు అవన్నీ చూస్తూ ఉందంటే, ఏంటంటే 2 మటన్ ముక్కలు 2 చికెన్ ముక్కలే పెట్టుకోవాలి, ఎవరైనా ఎక్కువ పెట్టుకుంటున్నారా లేదా అని చెప్పి చూస్తూ ఉందంట. దొరికితే అడుగుతాము అన్నట్టు. నిఖిల్ కూడా నాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, నేను చెప్పాను దానికి, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు స్ట్రిక్ట్గా చేయాలనుకున్నా నువ్వు స్ట్రిక్ట్గా చేయి, నేను మా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉందా అనుకున్నా నేను ఫ్రెండ్లీగా ఉన్నా, నీకు ఏదైనా ప్రాబ్లం ఏంటంటే నువ్వు నన్ను నామినేట్ చేసుకో అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పాడంటే, నువ్వు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడు అని చెప్పి సోనియాతో చెప్తున్నాడు అనమాట. బట్ చాలాసేపు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ వాయిస్ రేస్ చేసిన వాళ్ళలో పృథ్వీ గట్టిగా రేస్ చేశాడు. పృథ్వీ కోపం కూడా వచ్చింది ఆల్మోస్ట్. ఇప్పుడు లెగ్ ఏంటి, లెగ్ బాడీ కదా, బాడీ త్రూ అంటే మరి లెగ్ త్రూ కూడా వెళ్ళాలి కదా అన్నది ఆయన పాయింట్ అనమాట. లాజికే కదా, అంటే లెగ్ బాడీ పార్ట్, నిఖిల్ అంటే అది బాడీ పార్ట్ మామ అంటాడు అనమాట. నెక్స్ట్ పృథ్వీ బాడీ అంటే ఫుల్ బాడీ మామ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కానీ ఆయన ఒప్పుకోవాలి. యష్మి ఇక్కడ అడ్డదిట్టంగా ఆడటానికి లేదు, మీరు ఈ ప్రోమోలో చూడతారు, అడ్డదిట్టంగా ఆడటానికి లేదు, అడ్డదిట్టంగా వెళ్ళడానికి లేదు, రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి అది అని చెప్పి. నైనిక మాత్రం నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పి నైనిక టీంని తప్పుపట్టేది లేదు, ఎందుకంటే వాళ్ళు నిఖిల్ అప్రూవల్ తీసుకున్నారు, ఆ స్ట్రాటజీ చెప్పి అప్రూవల్ తీసుకున్నారు కాబట్టి నైనిక టీంని మనం తప్పుపట్టేది లేదు. సో ఇంకా బాడీ మీద నుంచి అన్నదాని మీద చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు మనం. సో ఒంటి మీద బట్టలు అని చెప్పాను కదా,
సో అలా ఎవరికి నచ్చిన ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చుకోవచ్చు. బాడీ మీద అంటే మాత్రం పైనుంచి అయితే మాత్రం కాదు. ఇంకా నేను పైనుంచి అంటే ఇలా పైనుంచి వెళ్ళా నిఖిలోడు చెప్తాడు, పడుకోనంట పంటితో ఇలా పట్టుకొని ఇలా ఇసిరేస్తే బాడీ మీద నుంచి వెళ్ళిపోయింది కదా, మీరు అది అలా కూడా ఆడచ్చు అని చెప్పి చెప్తున్నాడు. సో నుంచొని చేయాలి యాక్చువల్గా టాస్క్ అది. సో త్రూ బాడీ మొత్తం చేయాలి. బిగ్ బాస్ ఇచ్చింది అయితే మాత్రం అది. నెక్స్ట్ సీతక్క కోపం వచ్చింది. ఏంటంటే వేరే వాళ్ళు గెలిచినప్పుడు, వేరే క్లాన్ గెలిచినప్పుడు మనం చప్పట్లు కొడతాం, వీళ్ళు అది కూడా చేయరు అన్నట్టు ఏదో చెప్తే యశ్వి నేను కొట్టాను సీత, నేను చేశాను సీత అని చెప్పి చెప్తా అంటే నేను నిన్న అనలేదు అక్కని అంటున్నా అంటే వెళ్ళిపోయింది అనమాట సీరియస్గా. ఇదే కొంచెం హైపర్ అవటం, యాక్సెప్టెన్స్ లేకపోవటం, అది కొంచెం ప్రాబ్లం అవుతుంది యశ్మికి. నెక్స్ట్ యశ్మి ఇదే దాంట్లో ప్రోమోలోనే ఎక్కడో మధ్యలో చోట ప్రతి ఒక్కటి ఆలోచించాలి, సంచాలక్కి బుర్రుంది కదా అని చెప్పి అందనమాట. సో ఈ మాటలు ఆ టైంలో అలా వెళ్ళిపోయినా కూడా తర్వాత వస్తాయి, తర్వాత వచ్చి కొంచెం ఇదవుతాయి అనమాట. సో ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది వీళ్ళకి ఉంది, నేను ఫస్ట్ నుంచి చెప్తున్న ప్రాబ్లం అదే. సో ఈ కొన్ని వర్డ్స్ యూస్ చేసినప్పుడు కొంచెం ఆర్డ్గా అనిపిస్తాయి. బుర్ర ఉంది కదా, మైండ్ ఉంది కదా, మైండ్ ఈజ్ ఓకే కానీ బుర్ర ఉంది కదా అన్నప్పుడు కొంచెం మనకి ఆర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా సరే ఇది జరిగింది ఆ ప్రోమోలో. ఎపిసోడ్ చూడండి మీరు, ఇంతకు మించి అక్కడ ఎపిసోడ్లో కూడా అంతేం లేదులేండి, ఇలాగే అరుచుకున్నారు కాసేపు, అంతా కామ్ డౌన్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే అబ్బాయి స్టాండ్ బై దట్ ఉన్నాను నేను అని చెప్పి చాలాసార్లు చెప్పాడు. నేను ఏదో అనుకున్నాను అదే కరెక్ట్, మీరు ఎంత చెప్పినా కూడా కరెక్ట్ కాదు అని చెప్పి. అలాగే ఈ వీకెండ్ దాని గురించి డిస్కస్ చేద్దాము. అంటే నాగార్జున గారు వస్తే నాగార్జున గారి ముందు ఇష్యూని పెట్టి ఎలాగ ఆయన రేస్ చేస్తారు కాబట్టి అప్పుడు చెప్దాం ఏంటి అలాగన్నది. వీకెండ్ ఎపిసోడ్ మాత్రం ఇంపార్టెంట్. అలాగే ఈరోజు ఇంకో టాస్క్ ఉంది. సో యష్మి టీం వర్సెస్ ఈ నైనిక టీం క్లాన్లో ఇంకో టాస్క్ ఉంది. ఆ టాస్క్లో ఇంతకు మించి గొడవ అవ్వబోతుందని చెప్పి బోగట్ట. సో లెట్స్ సీ, అది కూడా పెద్ద గొడవ అయితే ఓకే, నార్మల్ అంటే గొడవ ఇన్ ద సెన్స్ గొడవ అవ్వాలని కాదు, ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్గా ఏదైనా ఉంటే ఓకే, అదర్వైజ్ మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాగే లైవ్ ఎపిసోడ్స్ సింక్లో లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్. అది ఫస్ట్ వీక్ ఉండటం బిగ్గెస్ట్ మైనస్. మనకి లాస్ట్ టైం జరిగినాయి కొన్నిసార్లు, కొన్ని నామినేషన్స్ ఎక్స్టెండ్ అయిపోవడం వల్ల జరిగినాయి. బట్ ఇనిషియల్ వీక్స్లోనే జరగల ఎప్పుడు ఇలా. సో అది సింక్లో లేకపోతే మాత్రం చూసే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే లైవ్ చూసే ఆడియన్స్ ఎక్కువ పెరుగుతున్నారు ప్రతి సంవత్సరం. సో వాళ్ళు లైవ్ చూస్తూ ఉంటారు. అలాగే ఎపిసోడ్లో లైవ్లో జరిగిన దాంట్లో ఎపిసోడ్ మిస్ అయిందని ఎపిసోడ్ కూడా చూస్తారు. మీరు అది సింక్లో పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఏదో ఒకటి చేసి అది దాన్ని సింక్లో పెట్టండి. సింక్లో అంటే కిచెన్ సింక్లో కాదు. సో రెండు ఒకే టైంలో వచ్చేది, ఒకే రోజు ఒకే కంటెంట్ వచ్చేటట్టు పెట్టండి. సో అదనమాట మ్యాటర్. వీడియోని లైక్ చేయమని చెప్పలేదు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలేదు, బట్ ఈ రెండు మీరు చేశారని అనుకుంటున్నా. చేయకపోతే ప్లీజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.